మామాస్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నా అనుకుంటున్నాను. మామాస్ ఈ రోజు అయితే మనకి సిఎస్ పీక్ అనేది ఈ రోజు అని కాదు, సిఎస్ పీక్ అనేది కొత్త మోడ్ అయితే వచ్చింది. చాలా రోజులైంది. అండ్ అది వచ్చే ముందే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. బట్ దాని తర్వాత నుంచి నేను ఆడాను, కానీ దాని ఫస్ట్ డే ఆర్ సెకండ్ డేనే నేను ఆడాను. బట్ అప్లోడ్ చేస్తే నాకు టైం సరిపోలేదు, కుదరలేదు. సో వెంటనే ఆడిన క్లిప్ ఏదైతే ఉందో నేను అది సేవ్ చేశాను. సో ఇంకా అదే మనం పోస్ట్ చేసేద్దాము అని. నేను మళ్ళీ సిఎస్ పీక్ టైమింగ్స్ నేను కుదరట్లేదు నాకు. సో అందుకనే ఇంకా ఆ సిఎస్ బిగ్ అయితే పెడతాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ టైం నుంచి మన ఛానల్లో చాలా చాలా కంటెంట్స్ వస్తాయి. ఈవెన్ అది బిఆర్ అవని, సిఎస్ అవని, నాట్ ఓన్లీ ఫ్రీ ఫైర్, చాలా చాలా కంటెంట్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇంకా అవి కొంచెం మనం గ్యాప్ ఇచ్చాం చెప్పండి వీడియోస్కి. సో ఇంకా ఇంకా త్వరలో అయితే చాలా చాలా అప్కమింగ్ మంచి మంచి కంటెంట్స్తో అయితే వస్తాను ఖచ్చితంగా. సో మీరు దానికి చాలా సింపుల్గా సపోర్ట్ చేయాలి. ఒక లైక్, షేర్, కుదిరితే ఒక కమెంట్, అంతే. దానికి మించి ఏం అక్కర్లేదు మామ. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇంకా పదండి మామ. సో మామ సిఎస్పికి అయితే వచ్చింది రీసెంట్గానే, అంటే వచ్చి చాలా రోజులు అయింది సిఎస్పికి అనేది. బట్ మనం కొంచెం గ్యాప్ ఇష్టం అయితే జరిగింది. అంటే సో అందుకని నార్మల్గా ఇంకేంటి దీని సంగతి ఒకసారి చూద్దామని ఇంక వెంటనే ఆడటమే. ఓకే, మనమైతే M500 అయితే మనం తీసాము. నేను చెప్పాలంటే ఇది నరుటో ఈవెంట్స్ వచ్చిన తర్వాత ఆ షురేకెన్లు వాడి అంటే వాడతాం బాగానే ఉంది. బట్ కొంచెం చిరాకు వేసింది. ఈ M500 G18 మిస్ అయ్యాం మామ. ఏ మాటకి ఆ మాట నిజంగా. సో ఈ సిఎస్పీలో కనుక అయితే ఈ నరుటో ఏమీ లేవు, చక్కగా M500 ఈ గన్స్తోనే చక్కగా ఆడచ్చు. ఏ ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది గేమ్ అయితే నన్ను అడిగితే మాత్రం అది చెప్పలేము. సో ఇంకా అయితే ఇంకా అటు సైడ్ ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇద్దరు నాకు తెలిసి అయితే 2 సైడ్ అయితే వచ్చాయి. సో చూద్దాం వెంటనే అవునా. ఓకే, ఇది కనెక్ట్ అవ్వట్లేదు. అలా ఒక్కసారి కనెక్ట్ అయితే సరిపోద్ది. కనెక్ట్ అయింది మామ. ఓకే, ఇది వచ్చాడు. ఇది ఒక్కసారి ఒక్క బుల్లెట్ అయ్యా. అదేంటి మనోడు ఇంకోటి ఉండాలి కదా. అబ్బా, మనోడు ఇంకోటి ఆల్రెడీ నాక్ అయ్యాడా? చూడలేదు మామ. నాకైతే మరి చూసుకోలేదు నేను. మనోడు ఇంకోటి ఉన్నాడులే. ఒకవేళ నేను నాక్ అయినా ఆడు కొడతాడు అనుకున్నా, కానీ ఆడు ఈ మధ్యలో ఈ గ్యాప్ నాక్ అయ్యాడు. ఓకే ఓకే, సరే మనం కంబ్యాక్ ఇద్దాం ఖచ్చితంగా. సో కొట్టదు. ఓకే ఓకే, M25 తీసాం. ఏంటి ఈయన అన్న డప్పేస్తున్నాడు. మన దగ్గర లేదా ఏంటి రిమోట్? అసలే కష్టపడి మరీ తీసాం, మామూలుగా ఉండదు. ఇది కూడా 5 స్టైల్ 5 జిప్స్. ఓకే ఓకే, కానీ నాకెందుకో ఈ రౌండ్ ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది మామ. పైన ఒకడు ఉన్నాడు. సో అన్ని షార్ట్ మన లాంగ్ షార్ట్ కూడా కొట్టాడు. అయ్యా మామ, చెప్పంటే నిజంగా నేను మోకో ఫస్ట్ వల్ల నేను పైనోడే మనోడిని కొట్టాడేమో అని ఈ డ్రాప్ వేద్దామన్నట్టే వస్తున్నా. కానీ ఈ గ్యాప్ లో నాకు మోకో వెళ్ళింది. సర్లే డ్రాప్ కవర్ తీసుకుందామంటే ఇటు పక్క నుంచి కొట్టేశాడు. సరే పర్లేదు, ఒకవేళ ఈ రౌండ్ కూడా ఇంకా ఈ రౌండ్ పోయింది పర్లేదు. ఈ రౌండ్ పోతే ఏంటి, ఇప్పుడైనా పోకుండా చూసుకోవాలి. ఈ నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో అది మనం పోకుండా చూసుకోవాలి, అంతే. దాని మించి ఏం కాదు. ఎందుకంటే ఈ రౌండ్ కనుక పోయింది అనుకో, పోతే కనుక ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోద్ది. 3లో ఉంటారు. మనం ఫస్ట్ నుంచి కంబ్యాక్ చేయాలి. కుదిరితే చేస్తాం, లేదంటే అసామేగా అని నేను చూద్దాము. సో ఈ రౌండ్ అయినా కంబ్యాక్ ఇస్తామా లేదా అనేది. ఈ రౌండ్ వాళ్ళు ఇస్తే కనుక కంబ్యాక్ సో కొంచెం సెట్ అయ్యిద్ది. లేదా వాళ్ళకి మరీ 3 అయితే కనుక కొంచెం టెన్షన్తో ఆడాల్సి వస్తుంది. టెన్షన్ ఏం పడడం కానీ, బట్ కొంచెం మళ్ళీ డిసడ్వాంటేజ్ అయిద్ది. ఓకే, నాకెందుకో మామ ఇలా ఈ మ్యాప్లో మాత్రం పైన కన్నా కింద నుంచి వస్తారేమో అనిపిస్తుంది. ఇటు నుంచి ఏమైనా రొటేట్ చేసి, ఎందుకంటే నేను ఒకవేళ అటు సైడ్ నాకు వస్తే కానీ నేను ఇలా రొటేట్ చేసి వస్తాకి చూస్తాను మ్యాక్సిమం ఒక్కొక్కసారి. సో ఇది కింద నుంచి వస్తారో అనిపిస్తుంది. బట్ మనోడు ఒకడు పోయాడు, ఇంకో నాక్, వీళ్ళు గ్రెనేడ్ వేసారు. ఓకే ఓకే, మనం వెళ్ళాలి అలాగలా. పదండి, ఒకడు ముగ్గురు పర్ల ఇంకొకడు ఈ జైనీ క్యారెక్టర్ లిటరల్లీ చెప్పాలంటే అమరుడి క్యారెక్టర్ అనే. అమరుడిలా కొంచెంలో అది ఉండటం వల్ల నేను ఆ కొంచెంలో బతికేసాను. మిగిలిపోయిన సీఎన్ని ఉండటం వల్ల, లేదంటే పోయేవాడిని. ఫస్ట్ లోడింగ్ సెకండ్ లోడికే నేను పోయేవాడిని అనుకుంటా. బట్ ఇది
థర్డ్ దగ్గర అయితే మనం కొట్టాము ముగ్గురిని కలిపి. ఓకే, మనం అయితే ఒక రౌండ్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాము. ఇంకొక రౌండ్ అయితే కొడితే ఈక్వల్ అయిపోతాము. సో ఈ రౌండ్ కూడా కొడతాక చూద్దాము. పదండి, అసలు ఆగేదే లేదు. పదండి. మనం నేడ్ వేద్దాం. ఆగండి, నాకు అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు కాబట్టి నేడ్ ఒకటి వేద్దాము అక్కడ. సో అది ఎలా ఇది అనుకున్నాను, అలా పడ్డాడు. పదండి, అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాను. మళ్ళీ కిల్లు పోద్ది ఎందుకు కానీ వెళ్దాము. ఇది నన్నే కొడుతున్నాయి, వీడికి నాదే టేస్ట్. సరే మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఆహా, మనోడు కొట్టాడు. ఆహా, వచ్చేలోపు కూడా అది హీలింగ్ అవుతున్నాడు. మనం రెస్ట్ కొట్టాడు, నెక్స్ట్ అయిపోయాడు. ఓకే, మన వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. రౌండ్ అయితే ఫినిష్ చేస్తాము. నేను ఒక కిల్ కొట్టాను, అది నేనే వేయడం వల్ల వచ్చింది, లేదంటే అక్కడ కూడా పోయేదేమో మేబీ, ఏం రాకుండా. ఓకే, 2-2 ఈక్వల్గా అయితే వచ్చేసాము. సో కంబ్యాక్ ఇచ్చేసాము. సో ఇప్పుడు కనుక మనం కొడితే మనం లీడింగ్లో ఉంటాం, వాళ్ళు కొడితే కనుక ఇంకా వాళ్ళే. సో మనం కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో అలా ఏం కాకూడదంటే మనం ఈ రౌండ్ ఎలా కూడా కొడదాం, ఖచ్చితంగా కొట్టాలంతే. ఎందుకంటే MP40 అయితే నాకు చాలా బాగా పడుతుంది. ఈవెన్ మామ అది బాడీ కొట్టినా హెడ్ కొట్టినా అది నాకు డ్రాగ్ అయితే అంత లగట్లేదు. డ్రాగ్ లగిస్తే హెడ్ పడిద్ది, అది వేరే విషయం. కానీ డ్రాగ్ పడక ఇంకా వెంటనే ఏం చేసి స్ప్రే చేస్తాను అయితే మాత్రం. అరే నేను అది గ్లాస్ గమనించాను ఫస్ట్ వేసి ముందు. అప్పా గ్రెనేడ్ బొక్క. సరే పర్లేదు, నాకు లైట్ మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది మామ. వెళ్దాం. ఇద్దరున్నారు, ఈ పిల్లలైనా నాకు ఏమంటారా బాబు, ఈ నెలలు పట్టదు. ఇది డ్రాగ్ లేని పడింది. మామ ఇద్దరిని కొట్టేసాం. ఒక పిల్లైనా వస్తుందో లేదో అనుకున్నా కానీ 2 కిల్స్ వచ్చేసాయి మనకి సెట్. ఇంకా ఒక రౌండ్ కొట్టేస్తే అయిపోద్ది మామ. ఎలాగో ఇది కొట్టేద్దాం, బూయా చేసేద్దాం, సరిపోద్ది. అండ్ మామ ఇంకా మన ఛానల్లో ఇలాంటి కంటెంట్స్ చాలా వస్తాయి. ఇలాంటి అంటే సిఎస్పీ వస్తుంది, ఏమైనా కొత్త మోడ్స్ వస్తాయి, వాటి నుంచి వస్తుంది, సిఎస్ ర్యాంక్డ్ వస్తుంది, బిఆర్ ర్యాంక్డ్ వస్తుంది, రూమ్స్ కూడా వస్తుంది. చెప్పాలంటే మనం ప్రతి కంటెంట్ అయితే పెడతాము, బట్ కొంచెం టైం అయితే పట్టిద్ది. అప్పుడు మరీ ఎక్కువ టైం తీసుకున్నా, బట్ ఇప్పుడు కొంచెం టైం అయితే పట్టిద్ది. సో ఆ టైం లోపు నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను. టైం పట్టినా సరే మీకు అయితే మంచి కంటెంట్ అయితే ఇస్తాగా నేను చూస్తాను. అండ్ మీకు ఇది ఫ్రీ ఫైర్ మాత్రమే కాదు, లైక్ చాలా చాలా కంటెంట్ వస్తాయి. మైన్ క్రాఫ్ట్ రావచ్చు, లైక్ రోబ్లాక్స్ నుంచి రావచ్చు, ఏదైనా చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో మీరు చెప్తున్నా కదా, మీరు దానికి చేయాల్సింది మీరు మీ నుంచి నాకు సపోర్ట్. ఆ సపోర్ట్ ఎలానో తెలుసు కదా, ఒక లైక్, షేర్ అని కుదిరితే ఒక కామెంట్ చేయండి. సెట్, దాని గురించి ఏమక్కర్లేదు. ఓకే, మన వాళ్ళు అయితే అసలు మన టీమేట్స్ అయితే బాగా ఆడారు. అసలు చెప్పాలంటే అసలు MVP ఎవరు, ఒక నిమిషం మనం చూద్దాం. ఓకే మామ, మనమే హైయెస్ట్ కిల్స్లో ఏదో ఉన్నాము. మరి ఇంకొక కిల్ అయితే తలఫర్ రీజన్ వస్తుంది, మరి కిల్స్ వస్తాయో లేవో చూద్దాం ఒకసారి. మామ కిల్ అయితే రాలేదు, బట్ పర్లేదు మామ. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా చాలా మంచిది చేస్తాను. సో మీరు దాన్ని మిస్ అవ్వకుండా వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మరి ఈ వీడియోకి అయితే ఇంతే మామ. మరి బాయ్ మామాస్.